హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్టీబీ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండితో దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూడొచ్చు. ఇది మనకి 10 నిమిషాల్లో ప్రిపేర్ అయిపోతుంది. మన దగ్గర దోశ పిండి కానీ ఇడ్లీ పిండి ఏమీ లేనప్పుడు ఏం చేయాలి అనుకున్నప్పుడు మనం సింపుల్గా ఇలా చేసి పెడితే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. దీని ప్రాసెస్ చూద్దాము. ఒక బౌలు గోధుమ పిండి తీసుకుంటున్నాము. అలానే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వ, అదే ఉప్మా రవ్వ. ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్, కొంచెం జీలకర్ర వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం పిండిని ఒకేసారి లూజ్ చేసుకోకుండా కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని గట్టిగా కలుపుకోవాలి. అలా అయితే మనకి పిండి ముద్దగా ఉండలు కాకుండా మంచిగా కలుస్తుంది. చేతితో కానీ బ్లెండర్తో కానీ మనం మిక్స్ చేసుకోవచ్చు. ఇది మనకి దోశ పిండి బ్యాటర్ వచ్చేంత వరకు కూడా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం కలుపుకోవాలి. ఇలా మంచిగా పిండి మొత్తాన్ని నీట్గా ఉండలు లేకుండా దోశ పిండికి మనం ఎలా అయితే చేసుకుంటామో అలా ఉండేలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి పక్కకు పెట్టుకొని అప్పుడు మనం దోశ అనేది వేసుకుందాము. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మంచిగా పిండి అనేది రెడీ అయింది కదా. ఇందులోకి మనం కొంచెం బేకింగ్ సోడాని యూజ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. నేనైతే బేకింగ్ సోడా యూజ్ చేయట్లేదు. స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని ఈ ఆయిల్ మొత్తాన్ని ఏదైనా ఒక టిష్యూ పేపర్ తీసుకొని దాంతో తుడిసేసుకోవాలి. ఈ పాన్ అనేది బాగా వేడెక్కేంత వరకు ఇలానే వేడెక్కనిచ్చి అప్పుడు మనం దోశ అనేది వేసుకుందాము. ఇప్పుడు పెనం అనేది మంచిగా కాలింది కదా. ఇప్పుడు మనం దోశని వేసుకుందాము. మనం ఈ మిగిలిన ప్రాసెస్ అంతా కూడా దోశ ఎలా అయితే వేసుకుంటామో అలాగే నెమ్మదిగా మెరుపుకొని సిమ్లో పెట్టుకొని మనం కాల్చుకుందాము. కొంచెం కాలిన తర్వాత దీన్ని వెనక సైడ్కి టర్న్ చేసుకుందాము. చూసారు కదా, దోశ అనేది మంచిగా వేగింది. ఇంకా కొంచెం కలర్ రానిచ్చి తీసుకుందాము. ఇందులోని నేను కొంచెం బొంబాయి రవ్వను కూడా యూజ్ చేశాను కాబట్టి దోశ అనేది మంచిగా కరకరలాడుతూ ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇలా వేగిన తర్వాత దీన్ని టర్న్ చేసుకొని మనం ఏదైనా ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇలానే మిగిలిన దోశలను కూడా రెడీ చేసుకోవాలి. ఇందులో సోడా పొడి అనేది మనం అంటే బేకింగ్ సోడా కలపకపోయినా హోల్స్ అనేవి చూసారు కదా ఎలా పడుతుందో మంచిగా వస్తుంది. మనకి అవసరం అనుకుంటే కలుపుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు బేకింగ్ సోడా. నేనైతే వాడలేదు కదా. ఎంతో ఈజీగా మనం గోధుమ పిండితో దోశ అనేది ఎంత ఈజీగా చేసుకోవచ్చో. మన దగ్గర దోశ పిండి అదేమీ లేనప్పుడు మనం ఇలా 10 నిమిషాల్లో గోధుమ పిండిని కలుపుకొని దోశ వేసి టమాటా చట్నీ కానీ పల్లి చట్నీ కొబ్బరి ఏదో చట్నీతో కనుక తీసుకుంటే చాలా బాగుంటుంది. మీకు కూడా రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అలానే లైక్ చేయండి. ఎవరైనా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.